హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో ఆన్ ప్రిపరేషన్ ఫర్ ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్. ఈ వీడియోలో మనకి క్లినికల్ ఫార్మసీలో సిమ్టమ్స్ ఆఫ్ పాయిజనింగ్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ అని ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ని క్విక్గా రివైజ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్గనోఫాస్ఫేట్. ఆర్గనోఫాస్ఫేట్స్ అంటే ఏంటంటే దే కాజ్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ ఎసిటైల్కోలిన్ ఎస్టరేస్. ఎసిటైల్కోలిన్ ఎస్టరేస్ పని ఏంటి? ఎసిటైల్కోలిన్ని మెటబలైజ్ చేయడం. దాన్ని ఇన్హిబిట్ చేస్తే ఎసిటైల్కోలిన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఎసిటైల్కోలిన్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. ఏంటి ఎసిటైల్కోలిన్ ఎఫెక్ట్స్? సెలవేషన్, లాక్రిమేషన్, యూరినేషన్, డైజెషన్, డెఫికేషన్. ఇవి టూ మచ్ కావడం వల్ల బాడీ కంప్లీట్గా డీహైడ్రేట్ అయ్యి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. పెస్టిసైడ్స్ వీటన్నిటిలో ఉండేవి ఆర్గనోఫాస్ఫేట్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పారథయాన్, మలథయాన్, ఎగథయోపేట్ లాంటి డ్రగ్స్. అయితే వీటిని ట్రీట్ చేయడానికి చాయిస్ ఆఫ్ డ్రగ్ ఆర్ యాంటీడోట్ ఈజ్ ఎట్రోపిన్. ఎందుకు? ఎసిటైల్కోలిన్ ఎఫెక్ట్స్ని న్యూట్రలైజ్ చేసేది లేదా ఎసిటైల్కోలిన్ రిసెప్టార్ని బ్లాక్ చేసేది ఎట్రోపిన్. చాలామంది ఏంటంటే ఎట్రోపిన్కి ప్రాలడాక్సిన్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థం చేసుకోండి, ఎసిటైల్కోలిన్ ఎఫెక్ట్స్ని బ్లాక్ చేయాలంటే ఎట్రోపిన్ కావాలి. ప్రాలిడాక్సిన్ పని ఏంటంటే ఇట్ రీజనరేట్ ఎసిటైల్కోలిన్ ఎస్టరేస్. ఏ ఎసిటైల్కోలిన్ ఎస్టరేస్ అయితే ఆర్గనోఫాస్ఫేట్స్ వల్ల ఇర్రివర్సిబుల్గా ఇన్హిబిట్ అవుతుందో దాన్ని రీజనరేట్ చేస్తుంది, మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏది ఎసిటైల్కోలిన్ ఎస్టరేస్. కానీ ఎఫెక్ట్స్ అన్ని బ్లాక్ కావాలంటే ఇనిషియల్గా ఎట్రోపిన్ కావాలి. అదే ఎంజైమ్ రీజనరేటర్ అని అడిగితే మీరు ప్రాలిడాక్సిన్ అని రాయొచ్చు. సిమ్టమ్స్ ఏముంటాయి పాయిజనింగ్ అంటే? పిన్ పాయింట్ ప్యూపుల్, కోలెర్జిక్ రెస్పాన్సెస్ ఏంటి? పిన్ పాయింట్ ప్యూపుల్, ఎక్సెసివ్ సెలైవేషన్, లాక్రిమేషన్, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. టూ మచ్గా అవన్నీ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ట్రీట్మెంట్ ఈజ్ ఎట్రోపిన్. నా నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారంటే హెవీ మెటల్ పాయిజనింగ్. హెవీ మెటల్స్లో మనకి ఆర్సెనిక్, ఐరన్, లెడ్, మెర్క్యూరీ, గోల్డ్, క్యాడ్మియం ఇవన్నీ ఉన్నాయి. మెజారిటీ అన్నిటికీ కామన్గా వాడే ఒక యాంటీడోట్ ఏంటి అంటే డైమెర్కాప్రాల్. దీన్నే యాంటీ లివిజైట్, బ్రిటిష్ యాంటీ లెవిజైట్ అని కూడా అంటారు. లెవిజైట్ అనేది ఆర్సెనిక్తో చేసిన ఒక టాక్సిన్. దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి యాంటీ లెవిజైట్ అని, బ్రిటిష్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి బ్రిటిష్ యాంటీ లెవిజైట్ అని అంటారు. డైమెర్కాప్రాల్ పేరు ఎలా పెట్టారంటే డైమెర్కాప్టోప్రొపనాల్. అంటే 3 కార్బన్స్ కంటైనింగ్ కార్బన్లో 2 మెర్కాప్టో ఎస్హెచ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఎస్హెచ్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే హెవీ మెటల్స్తో కాంప్లెక్స్ ఫామ్ చేసి హెవీ మెటల్స్ని బయటికి తీసుకెళ్తాయి. మెజారిటీ హెవీ మెటల్ పాయిజనింగ్ డైమెర్కాప్రాల్ వాడచ్చు, కానీ ఎక్సెప్షన్ ఈజ్ విత్ 2-1. ఐరన్, క్యాడ్మియంకి వాడకూడదు. ఎందుకంటే ఐరన్తో డైమెర్కాప్రాల్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ఆ కాంప్లెక్స్ వల్ల టాక్సిటీ వస్తుంది. ఐరన్కిను క్యాడ్మియంకి వాడేది సక్సిమెర్. అంటే సక్సినిక్ యాసిడ్లో 2 మెర్కాప్టో గ్రూప్స్ యాడ్ చేసి వచ్చేదే సక్సిమెర్ని వాడచ్చు, లేదా ఈడిటిఏ, ఇథిలిన్ డయామైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ వాడచ్చు. ఇవి మేజర్గా హెవీ మెటల్ పాయిజనింగ్ ట్రీట్మెంట్. హెవీ మెటల్ పాయిజనింగ్ వాళ్ళ సిమ్టమ్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మెటల్. మెజారిటీ చాలా ఇట్ హ్యాస్ గాట్ వేరీడ్ ఎఫెక్ట్స్. అంటే హీరింగ్ ఇంపైర్మెంట్ రావడము, స్టెరిలిటీ రావడము, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఓపియాయిడ్స్. ఓపియాయిడ్స్ యాజ్ వి ఆల్ నో, మార్ఫిన్, కొడిన్, థెబెన్, ఇవన్నీ మార్ఫిన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేజర్గా అగైన్ మార్ఫిన్ ఏం కాజ్ చేస్తుందంటే పిన్ పాయింట్ ప్యూపుల్స్. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పిరేటరీ డిప్రెషన్. అంటే పీపుల్ డై బికాస్ ఆఫ్ రెస్పిరేటరీ డిప్రెషన్ ఇన్ మార్ఫిన్ ఓవర్డోస్ ఆర్ ఓపియాయిడ్ పాయిజనింగ్. ఓపియాయిడ్స్ అనే మ్యూ కప్పా డెల్టా రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తాయి. ఆ మ్యూ రిసెప్టార్, కప్పా డెల్టా రిసెప్టార్స్ మీద దాని ఎఫెక్ట్స్ వల్ల వచ్చే యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వల్ల పీపుల్ విల్ డై. దాన్ని బ్లాక్ చేసేదే నలాక్జోన్ అనే డ్రగ్. Naloxone is opioid antagonist. That is choice of treatment to treat opioid poisoning. Okay. Now the next one is the barbiturates. Benzodiazepines, barbiturates మనం సెడేటివ్ హిప్నాటిక్స్గా వాడతాం. అయితే బెంజోడైజెపిన్స్ ఆర్ సేఫర్ డ్రగ్స్, బార్బిట్యురేట్స్ ఆర్ నాట్ సేఫ్ డ్రగ్స్. రీజన్ ఏంటి అంటే బెంజోడైజెపిన్స్ డోస్ పెరిగే కొద్దీ ఏం చేస్తుందంటే సెడేషన్, హిప్నోసిస్ అయిన తర్వాత ఆ తర్వాత ప్లాట్యూ ఫేస్కి వెళ్ళిపోద్ది. అంటే తర్వాత ఎఫెక్టే ఉండదు. బార్బిట్యురేట్స్ అలా కాదు. సెడేషన్, హిప్నోసిస్, స్టూపర్ తర్వాత మెడులరీ డిప్రెషన్, కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఇట్ ఈస్ డేంజరస్ వన్. అయితే దేర్ ఆర్ నో స్పెసిఫిక్ యాంటీడోట్స్ ఫర్ బార్బిట్యురేట్స్. బెంజోడైజెపిన్స్ ఓవర్డోస్ అయిందనుకోండి, ఫ్లుమాజెనిల్ అని బెంజోడైజెపిన్ రిసెప్టార్ అంటగోనిస్ట్ ఉంది, అది వాడచ్చు. బార్బిట్యురేట్స్కి అది పనిచేయదు. బార్బిట్యురేట్స్ని ఎలా ట్రీట్ చేయాలంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయాలంటే సిఎన్ఎస్ డిప్రెస్ అయింది దాన్ని యాక్టివేట్ చేయడం, లేదా బార్బిట్యురేట్ డోస్ని బాడీ నుంచి బయటికి పంపడం. బార్బిట్యూరిక్ యాసిడ్, ఇది యాసిడ్ డెరివేటివ్ కాబట్టి యూరిన్ని ఆల్కలైన్ చేస్తే ఈజీగా డ్రగ్ బయటికి వెళ్ళిపోద్ది. అండర్స్టాండ్ దిస్ వన్. యూరిన్ ఆల్కలైజ్ చేయడం అంటే సోడియం బైకార్బోనేట్ వీటన్నిటిని యూజ్ చేసి ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది యాసిడ్, బార్బిట్యూరిక్ యాసిడ్. మీరు యూరిన్ ఆల్కలైన్ చేస్తే ఈ యాసిడ్లో ప్రోటాన్ బయటికి వెళ్ళిపోయి అది అయానిక్ స్టేట్లో ఉంటుంది. అయానిక్ స్టేట్లో ఉంటే వాటర్లో డిజాల్వ్ అయ్యి యూరిన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, కానీ రీఅబ్జార్బ్ అవ్వదు. అది ట్రీట్మెంట్, యూరినరీ ఆల్కలైజేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఎట్రోపిన్. ఎట్రోపిన్, అండర్స్టాండ్ దిస్ వన్. ఇందాక మనం ఆర్గనోఫాస్ఫేట్స్కి యాంటీడోట్ ఏమో ఎట్రోపిన్ అని చేసాం. ఎట్రోపిన్ ఏం చేస్తుంది? కోలెర్జిక్ రిసెప్టర్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తుంది. ఇది టూ మచ్గా బ్లాక్ అయినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్యూపిల్ డైలేట్ అవ్వడం, బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం, స్వెట్టింగ్ లేకుండా ఉండడం,
మెంటలీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ పాయిజనింగ్ టాక్సిడ్రోమా అంటారు. ఎట్రోపిన్ టాక్సిడ్రోమా. దీన్ని ట్రీట్ చేయడానికి ఫైసోస్టిగ్మైన్ యూజ్ చేస్తారు. ఫైసోస్టిగ్మైన్ ఏంటి? రివర్సిబుల్ ఎస్టైల్కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్. అంటే ఎస్టైల్కోలిన్ ఎస్టరేజ్ని రివర్సిబుల్గా ఇన్హిబిట్ చేస్తే ఎస్టైల్కోలిన్ మెటబలైజ్ అవుతుంది. అంటే ఏంటి? ఎస్టైల్కోలిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎట్రోపిన్ ఏం చేస్తుంది? ఆ రిసెప్టార్ని బ్లాక్ చేస్తుంది. ఎస్టైల్కోలిన్ లెవెల్స్ పెరిగితే కాంపిటేటివ్గా ఇది రిసెప్టార్తో పడి ఎట్రోపిన్ పక్కకు వెళ్ళిపోతుంది. కాంపిటీషన్ అనమాట. సో ఇలా ఎట్రోపిన్ పాయిజన్ ట్రీట్ చేయొచ్చు. లాస్ట్ వన్ ఇస్ పారాసిటమాల్. నౌ సి పారాసిటమాల్తో ప్రాబ్లం ఏంటంటే పారాసిటమాల్ మెటబలైజ్ అయిన తర్వాత NAPQI అనే ఒక మెటబలైట్ ఫామ్ అవుతుంది. ఈ మెటబలైట్ నార్మల్గా ఉండేటప్పుడు ఏంటంటే గ్లూటాథయాన్ అనే ఒక డీటాక్సిఫైయింగ్ ట్రైపెప్టైడ్, అంటే 3 అమైనో యాసిడ్స్ కంబైన్ అయి ఫామ్ అయిన గ్లూటాథయాన్ ఏం చేస్తుందంటే న్యూట్రలైజ్ చేస్తుంది. కానీ ఓవర్ డోస్ అయ్యి పారాసిటమాల్ ఎక్కువైపోతే, ఆ NAPQ లెవెల్స్ ఎక్కువైపోతే బాడీలో ఉన్న గ్లూటాథయాన్ సరిపోదు. ఏం చేయాలి ట్రీట్మెంట్ అంటే గ్లూటాథైన్ లెవెల్స్ పెంచాలి. దానికి N-ఎసిటైల్-సిస్టీన్ అనే డ్రగ్ వాడతారు. ఎందుకు అంటే గ్లూటాథైన్ ఇస్ మేడప్ ఆఫ్ సిస్టీన్. వన్ ఆఫ్ ద అమైనో యాసిడ్ ఇస్ సిస్టీన్. సో మీరు N-ఎసిటైల్-సిస్టీన్ లెవెల్స్ కానీ పెరిగితే ఆటోమేటిక్గా గ్లూటాథైన్ సింథసిస్ పెరిగి గ్లూటాథైన్ విల్ న్యూట్రలైజ్ దిస్ NAPQ. దానివల్ల వచ్చే టాక్సిటీ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ పాయిజనింగ్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.